Hi friends, welcome back to Canva Designer Telugu. So ఇది మన సెకండ్ వీడియో ఇన్ ద ప్లేలిస్ట్ ఆఫ్ Canva ఫర్ బిగినర్స్ అండి. సో ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం Canva యొక్క ఓవర్ వ్యూ అనేది చూసాం. సో అది నేను మీకు పిన్ కామెంట్లో ఇస్తాను, మీరు చూడండి ఒకవేళ వీడియో కానీ మీరు చూడకపోతే. సో ఈ సెకండ్ వీడియోలో మనం ఏం చేస్తున్నామో లెట్స్ సీ. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీరు కానీ చూస్తే క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది. సో క్రియేట్ ఏ డిజైన్ ఈ పర్పుల్ కలర్లో ఉంది. ప్రీవియస్ వీడియోలో మనం అంతా ఓవర్ వ్యూ చూసాం కదా. సో ఇప్పుడు క్రియేట్ ఏ డిజైన్ అనేది క్లిక్ చేస్తే ఏమవుతుందో మనం చూద్దాం. ఓకే, నేను క్రియేట్ ఏ డిజైన్ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ న్యూ ఎడిట్ ఎగ్జిస్టింగ్ అని ఉంది. సో నేను కొత్త డిజైన్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే నేను ఏం టైప్ చేస్తాను ఇక్కడ, ఇన్స్టాగ్రామ్ అని. సో ఇన్స్టా అని టైప్ చేయగానే మనకి సజెషన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో నేను ఒక పోస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ ఇక్కడ సజెషన్ కూడా ఇస్తుంది మనకి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్ అని 1080 by 1080 px అని. px అంటే పిక్సెల్ అనమాట. సో ఇది పర్ఫెక్ట్. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. వన్స్ నేను ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది బేసిక్గా క్యాన్వా ఎడిటర్ అండి. సో దీంట్లో మనం ఒక ఎంటీ క్యాన్వాస్, దీన్ని మనం ఈ వైట్ కలర్ లో ఏదైతే స్క్వేర్ పోర్షన్ లో ఉందో ఇది 1080 by 1080 పిక్సెల్ యొక్క రెజల్యూషన్. ఇది ఎంటీ క్యాన్వాస్. సో ఇది అనేది మొత్తం మనకి డిజైన్ ఎడిటర్, క్యాన్వా యొక్క ఎడిటర్ అన్నమాట. ఇక్కడ మనం కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లు కానీ ఏదైనా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అండి క్యాన్వా ఎడిటర్. బట్ ఫస్ట్ థింగ్, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, దీన్ని బ్లాక్ కలర్ విత్ సో మెనీ థింగ్స్ ఆల్రెడీ ప్రీ మేడ్ టెంప్లెట్స్ టైప్ ఉన్నాయి. ఇది ఏంటో మనం చూద్దాం. సో బేసిక్గా దీన్ని ఏమంటారంటే బేసిక్గా మనం ఆబ్జెక్ట్ ప్యానల్ అంటాం అనమాట. దీన్ని మనం ఆబ్జెక్ట్ ప్యానల్ అంటాం. ఆబ్జెక్ట్ ప్యానల్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే మనం డిజైన్ ట్యాబ్ లో ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్స్ ట్యాబ్, ఇది నెక్స్ట్ టెక్స్ట్ ట్యాబ్, ఇది ఏమో బ్రాండ్ హబ్ ట్యాబ్ ఇది నెక్స్ట్ అప్లోడ్స్ ట్యాబ్. సో ఇట్లా డిఫరెంట్ ట్యాబ్స్, డ్రా అని, ప్రాజెక్ట్స్ అని, యాప్స్ అని, ఫొటోస్ అని, ఆడియో అని, ఇండివిజువల్ గా మనం ఒక్కొక్క దానిపైన మనం డీటెయిల్ గా మనం చేద్దాం, నేర్చుకుందాం. బట్ యాజ్ అన్ ఓవర్ వ్యూ చూస్తే మాత్రం ఇవన్నీ డిఫరెంట్ ట్యాబ్స్ అనమాట. సో అగైన్ దీని పైకి వస్తే మళ్ళీ మనకి ఇక్కడ మెయిన్ మెనూలో కానీ చూస్తే మనకి ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది. సో ఫైల్లో కూడా మనకి చాలా వరకు ఈ ఆప్షన్స్ ఉంటాయి మనకి. క్రియేట్ న్యూ డిజైన్ అని, ఇంపోర్ట్ ఫైల్స్ అని, సో మేక్ ఏ కాపీ, డౌన్లోడ్. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం వన్ బై వన్. రీసైజ్ అనేది మన క్యాన్వా యొక్క ప్రో ఫీచర్. దీని గురించి మనం ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే అన్టైటిల్ డిజైన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంది. సో బేసిక్ ఇది నేమ్ ఆఫ్ ద డిజైన్. సో నేను సింపుల్ ఇక్కడ ఏమని రాస్తున్నానంటే డెమో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని. సో డెమో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని రాస్తున్నాను. సో దట్ ఏమవుతుందంటే మనం ఈ యొక్క డిజైన్ కి అనేది ఒక నేమ్ ఇచ్చాం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వెల్ క్రియేటింగ్ ఎ డిజైన్, ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. సో నేమ్ ఇస్తే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. సో దేనిపైన వర్క్ చేస్తున్నట్టు. అగైన్ గెట్ క్యాన్వా ప్రో మనకు తెలుసు, మనం ఫ్రీ వర్జన్ లోనే వాడుతున్నాం. బట్ దానికి ఫ్రీ వర్జన్ లో కూడా చాలా వరకు మంచి డిజైన్స్ మనం నేర్చుకోవచ్చు, చేయొచ్చు కూడా. సో నెక్స్ట్ ఇది మన ప్రొఫైల్. అగైన్ ఇన్సైట్స్ కూడా మళ్ళీ వన్ ఆఫ్ ద క్యాన్వా ప్రో ఫీచర్. షేర్ ఆప్షన్. సో షేర్ ఆప్షన్ అంటే ఏంటంటే సపోజ్ మనం చేసిన డిజైన్స్ ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఎలా? వయా ఇన్స్టాగ్రామ్ చేసుకోవచ్చు, దీన్ని ప్రజెంట్ కూడా చేయొచ్చు, స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న క్రౌన్ సింబల్, క్యాన్వాలో మనకి ఎప్పుడైనా కూడా ఇలాంటి క్రౌన్ సింబల్ కనిపిస్తుంది మాత్రం ఇది ప్రో ఫీచర్ అనమాట. నెక్స్ట్ వ్యూ ఓన్లీ లింక్, అంటే మనం చేసిన డిజైన్స్ ని కూడా ఒక లింక్ లాగా చేసి మనం ఎవరికైనా కూడా సెండ్ చేయొచ్చు. అగైన్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ ఫర్ ద డెస్క్టాప్ అనమాట. ఇప్పుడు మనం వెబ్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి డౌన్లోడ్ చేస్తే మనం చేసిన డిజైన్స్ అన్ని మన సిస్టమ్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో అగైన్ షేర్ ఆన్ సోషల్ మీడియా. అగైన్ ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తుంది, అది మనం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ప్రింట్ యువర్ డిజైన్. సో క్యాన్వా ఫీచర్ కూడా ఉందండి. ఒక వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనం డిజైన్ చేసేసి మనం ప్రింట్ యువర్ డిజైన్ అని టైప్ చేస్తే క్యాన్వా వాళ్ళే ప్రింట్ చేసి మనకి ఇంటికి పంపిస్తారు. సో అదే వన్ బై వన్ స్టెప్ మనం ఫ్యూచర్లో కూడా మనం కవర్ చేద్దాం. వాట్ పర్ పీస్ మనకు అనేది చార్జ్ చేస్తారు. అగైన్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మంచి ఫీచర్ అనమాట క్యాన్వా వాళ్ళది. అగైన్ మోర్. సో మోర్ అంటే ఇంకా చూడు చాలా వరకు ఫీచర్స్ మనం ఇండివిజువల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం చూసుకోవచ్చు, సేవ్ లో కూడా చూసుకోవచ్చు. ఆప్షన్స్ ఇస్తున్నారు మనకి. డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్ ఇస్తున్నారు, దాని తర్వాత గూగుల్ డ్రైవ్ ఇస్తున్నారు. సో ఇవన్నీ అనమాట. సో ఈవెన్ ఫర్ యాజ్ అన్ మెసేజింగ్ కూడా, ఈమెయిల్, స్నాప్చాట్, మెయిల్ చిమ్. సో చాలా ఇవన్నీ మనం అప్కమింగ్ వీడియోస్ లో ఇండివిజువల్ గా ఒక్కొక్క దానిపైన మనం నేర్చుకుందాం. సో ఇది యాజ్ అన్ ఓవర్ వ్యూ కాబట్టి, సో దిస్ ఇస్ ద ఫీచర్. ఏం ఫీచర్ ఇది? షేర్ ఆప్షన్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద క్యాన్వాస్. సో ఇది అనేది మనకి ఒక ఎంటీ క్యాన్వాస్ ఇది. సో ఎంటీ క్యాన్వాస్ వచ్చిన దాని తర్వాత ఇక్కడ మన టాప్ రైట్ సైడ్ ఇక్కడ చూస్తే యాడ్ పేజ్ అని ఉంది. ఇది క్లిక్ చేయగానే మనకు ఇంకొక ఎంటీ వస్తుంది అనమాట. సో ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు.
సో అగైన్, సో ఇది వచ్చింది కదా. దాని తర్వాత నెక్స్ట్ దీని పక్కకున్నది డిలీట్ ఆప్షన్. సో నేను అన్నెసెసరీగా 3-4 క్రియేట్ చేశాను కదా, బట్ నాకు కావాల్సింది ఒకటే అనుకున్నప్పుడు డిలీట్ చేస్తాను. సో జస్ట్ బై క్లికింగ్ ఆన్ దట్ అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కానీ ఇది చూడండి, డూప్లికేట్ పేజ్ అన్నమాట. సో ఆల్రెడీ ఒకవేళ మనం ఏమైనా డిజైన్ చేసాం, దాన్ని డూప్లికేట్ కావాలనుకున్నప్పుడు మనం డూప్లికేట్ పేజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డూప్లికేట్ అవుతుంది. ఇది మనకి ఎంటీ క్యాన్వాస్ కాబట్టి ఇప్పుడు మనకి రెండు మనకి వైటే చూపిస్తున్నాయి అది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ప్యానెల్ అని డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ అని, నేను ఫర్ టైం బీయింగ్ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, చిన్న టాగిల్, ఇది చేయగానే క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ఇవన్నీ రూలర్స్. సో ఇది నేను ఎనేబుల్ చేశాను. ఫర్ టైం బీయింగ్ నేను ఇది క్లోజ్ చేస్తాను. ఫైల్స్కి వెళ్తున్నాను. ఫైల్కి వెళ్ళిన దాని తర్వాత సెట్టింగ్స్ చూస్తున్నాను. ఇక్కడ షో రూలర్స్ అనేది నేను దీన్ని క్లిక్ చేస్తాను. సో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నాకు నిజంగానే నేను ఒక డిజైన్ చేస్తున్నాను అంటే, సపోజ్ ఇప్పుడు ఉన్న నా స్క్వేర్ ఇది ఇంకో 4 ఈక్వల్ పార్ట్స్లో కావాలి అనుకున్నప్పుడు అది మనం చేయలేం. కాబట్టి క్యాన్వా యొక్క ఫీచర్ ఏంటంటే, ఫైల్స్కి వెళ్ళేసి సెట్టింగ్స్కి వెళ్ళేసి షో రూలర్స్ అని కొడితే మనకి టాప్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ రూలర్స్ అనేవి ఉంటాయి. సో నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు నా ఉన్న ఇది ఎంటీ క్యాన్వాస్ని ఒక 4 ఈక్వల్ పార్ట్స్లో చేయాలనుకుంటే జస్ట్ దీని పైకి వెళ్ళేసి ఎప్పుడైతే మనకి ఇది 2 యారో బ్లాక్ కలర్ 2 యారో కనిపిస్తుందో నేను క్లిక్ చేసి క్లిక్తో పాటు డ్రాగ్ చేస్తే అని ఒక చూడండి, ఒక ఇమాజినరీ లైన్, ఈ లైన్ అనేది మనకు వస్తుంది. సో నేను దీన్ని ఏం చేస్తుందంటే సెంటర్ దాకా తీసుకెళ్తాను. సెంటర్ దాకా తీసుకెళ్ళగానే కలర్ మారింది చూసారా. సో నేను క్లిక్ వదిలేస్తున్నాను. సో ఇప్పుడు నా స్క్వేర్ అనేది 2 ఈక్వల్ రెక్టాంగిల్స్గా మారింది. బట్ దెన్ నాకు కావాల్సింది స్క్వేర్స్ కాబట్టి, సో నేను ఇంకొకటి లెఫ్ట్ సైడ్ నుంచి సేమ్ ప్రాసెస్ ఇక్కడికి వెళ్ళేసరికి 2 ఆరో హెడ్స్ వచ్చేసాయి. నేను దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను స్లోలీగా. అండ్ నా క్యాన్వాస్ పైకి తీసుకొచ్చాను. ఎప్పుడైతే నా క్యాన్వాస్ అరౌండ్ సెంటర్, ఆల్మోస్ట్ సెంటర్ రాగానే చూసారా 540 అని చూపిస్తుంది. కలర్ కూడా మారింది. ఇమ్మీడియట్గా నేను క్లిక్ వదిలేస్తున్నాను. సో బేసిక్గా ఇప్పుడు ఏమైందంటే ఒక స్క్వేర్ అనేది 4 ఈక్వల్ స్క్వేర్స్లో మారిపోయింది. సో నేను ఇండివిజువల్గా డిఫరెంట్ స్క్వేర్స్లో కూడా నేను వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అనేవి చూడండి, నేను ఒక స్క్వేర్ ఎలిమెంట్ అనేది ఉంది, ఎలిమెంట్ చేశాను. సో ఈ ఎలిమెంట్ ఇందులోకి తీసుకొచ్చి నేను చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఇంకొకటి సర్కిల్ పెట్టొచ్చు. సో డిజైన్ అగైన్ ఇన్స్పిరేషన్ అనమాట, మనకి ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో అగైన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గైడ్స్ కానీ రూలర్స్ కానీ ఎప్పుడైతే మనం సేవ్ చేసుకుంటామో ఇవి మన డిజైన్లో కనిపివ్వవు. ఇది జస్ట్ ఫర్ మన అండర్స్టాండింగ్ యాజ్ ఎ రూలర్స్ అనమాట. సో ఇప్పుడు మనకి వీటితో పని లేదనుకోండి, సేమ్ థింగ్ మనం ఈ ఎప్పుడైతే ఈ లైన్ పైకి తీసుకొని మళ్ళీ అక్కడ డబుల్ యారో కనిపిస్తుంది కదా, అగైన్ నేను క్లిక్ చేసి దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా మూవ్ చేస్తూ నేను ఏం చేస్తున్నా అంటే క్యాన్వాస్ బయటికి తీసుకొచ్చి వదిలేస్తున్నాను. గాన్ వెళ్ళిపోయినాయి అనమాట. సేమ్ థింగ్ ఫర్ దీనికి కూడా ఇలా మూవ్ చేసి తీసుకొస్తే ఇది కూడా వెళ్ళిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ ఫర్ క్యాన్వా అండి, వేర్ వీ కెన్ లైన్స్ కానీ మనకి ఏదైనా ప్రాపర్గా ఒక డిజైన్ అనుకున్నప్పుడు మనం చేసుకోవచ్చు. అగైన్ ఫైల్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డిజైన్, ఇంపోర్ట్ ఫైల్స్, అగైన్ సేవ్ యాజ్ ఎ ఫోల్డర్, మేక్ ఏ కాపీ. సో అగైన్ వ్యూ హిస్టరీ అనేది వర్షన్ హిస్టరీ అనేది ఏంటిదంటే, ఇది మనం ఇంతవరకు ఏమేమి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏం చేసినామని క్రోనలాజికల్గా వస్తుంది. అగైన్ ఇది మనకి క్రోన్ సింబల్ ఉంది కాబట్టి ఇది ప్రో ఫీచర్. వ్యూ ఆల్ కమెంట్స్ అంటే ఒక టీమ్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు కానీ కమెంట్స్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్. సో బేసిక్ ఇప్పుడైతే ఒక 3-4 డిజైన్స్ మనం చేసాం, బట్ అన్ఫార్చునేట్లీ మనం సర్కిల్ ప్లేస్లో స్క్వేర్ పెట్టామనుకోండి. ఇప్పుడు మనం స్క్వేర్స్ని సర్కిల్స్తో రీప్లేస్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ టెస్ట్ ఒకసారి మనం స్క్వేర్స్ అన్నిటిని ఫైండ్ చేసి రీప్లేస్ విత్ సర్కిల్స్ అని చేసేస్తే ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది. ఓపెన్ ఇన్ డెస్క్టాప్ యాప్. సో డెస్క్టాప్ యాప్ అనేది ఇప్పుడు బేసిక్గా మనం వెబ్లో వాడుతున్నాం కాబట్టి సేమ్ డిజైన్ మనకి డెస్క్టాప్ యాప్లో కావాలనుకుంటే ఇది క్లిక్ చేయొచ్చు. సో ఇదనమాట. నెక్స్ట్ రీసైజ్ కూడా వన్ ఆఫ్ ద ప్రో ఫీచర్. సో ఈ బేసిక్గా ఇదనమాట డిజైన్. సో కిందికి కూడా మనకి ఇక్కడ నోట్స్ అనే ఆప్షన్ ఉంది. సో మనం ఎప్పుడైనా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఏమైనా ఐడియాస్ వచ్చినా కూడా, ఆర్ ఎల్స్ ఏమైనా నోట్ డౌన్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇదన్నీ ఇలా ఇక్కడ మనం బేసిక్గా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 5000 క్యారెక్టర్స్ లిమిట్ అనేది ఉన్నది. సో దిస్ ఈస్ ద నోట్స్ ఫీచర్ అనమాట క్యాన్వాలో. నెక్స్ట్ అగైన్ పేజ్ 1/2. సో మనం ఏ పేజ్లో ఉన్నాం అనేది కూడా చూపిస్తుంది. మనం ఉన్న పేజ్ పైకి చూస్తే మనకి ఇక్కడ బ్లూ కలర్ బార్డర్ లైన్ అనేది తోటి హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఈ టాగిల్ చూసారంటే
దీని పక్కకు 49% జూమ్ అని ఉంది. సో ఇది బేసిక్‌గా జూమ్ ఇన్ అండ్ జూమ్ ఔట్ ఆప్షన్ అన్నమాట. సో బేసిక్‌గా రెజల్యూషన్ అనేది సేమ్ ఉంటుంది, మారదు. బట్ దెన్ మనం వర్కింగ్ అనేది మారుతుంది. బేసిక్‌గా క్యాన్వాస్ సైజ్ అనేది మారుతుంది. సో జూమ్ ఇన్ అండ్ జూమ్ ఔట్ అన్నమాట. అగైన్ ఇది గ్రిడ్ వ్యూ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో లెట్ అస్ సే మీకు గ్రిడ్ వ్యూ ఇంకొంచెం మంచిగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే పేజ్ నంబర్ 1లో ఇక్కడ మన కలర్ ప్యాలెట్ కనిపిస్తుందా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని. ఇక్కడికి ఎళ్ళేసి నేను ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లెట్ అస్ సే రెడ్ తీసుకున్నాను. దాని తర్వాత నేను సెకండ్ దానికొచ్చేసి నేను బ్లూ తీసుకున్నాను. నేను ఇంకోటి ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను యాడ్ న్యూ పేజ్ అని కొట్టేసి ఇక్కడ నేను ఈ కలర్‌ని నేను బ్లూగా మారుస్తున్నాను. సో బేసిక్‌గా ఇప్పుడు మనం 3 డిఫరెంట్ అగైన్ నేను ఇక్కడికొచ్చేసి మన కలర్ ప్యాలెట్‌ని ఏదైతే ఉందో దీన్ని నేను డిజైన్ అని వచ్చేసి దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ గ్రిడ్ అని ఓపెన్ చేయగానే చూసారా మనకి 3 డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఇక్కడ మనకి యాస్ ఎ గ్రిడ్ ఫామ్‌లో కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చంటే దీని పొజిషన్ చూస్తే రెడ్ అనేది 1 ఉంది. సో దీన్ని మనం 2గా కూడా మార్చొచ్చు జస్ట్ బై డ్రాగింగ్ దిమ్. సో క్యాన్వా యొక్క ఫీచర్ ఇంతే అండి. బేసిక్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్స్ అనేవి చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్. ఈజీలీ మనం దాన్ని ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈవెన్ కావాలంటే ఇక్కడే కూడా ఇంకో కొత్త పేజ్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఆర్ కావాల్సిన ఉన్నదాన్ని కూడా ఇక్కడ నుంచి మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది బేసిక్‌గా క్యాన్వా యొక్క ఇంటర్ఫేస్, డిజైన్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఫర్ టైప్ బీయింగ్ నేను ఇది డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి దీన్ని కూడా క్యాన్వాస్ని కూడా నేను యాజ్ వైట్ చేస్తున్నాను. ఈ ఎలిమెంట్స్ కూడా నేను జస్ట్ బై క్లికింగ్ డిలీట్ ఆప్షన్ తోటి డిలీట్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇది ఒక ఓవర్ వ్యూ ఆఫ్ ద డిజైనింగ్ థింగ్. సో ఒక స్క్వేర్ ఇమేజ్ కానీ మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో ఇన్ ద అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకొకటి మనం యాక్చువల్గా పోస్ట్ ఒకటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా చేయాలో అనేది మనం నేర్చుకుందాం. సో వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ కానీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అండ్ ఒక ప్లేలిస్ట్ ఏదైతే క్యాన్వా ఫర్ బిగినర్స్ అని ఉందో దాని ఫస్ట్ వీడియో ఏదైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉందో దాన్ని చెక్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.